రెబల్ స్టార్ రేంజ్ తెలియక లేదంటే తెలిసి కుళ్ళుతో భరించలేక బాలీవుడ్ నటులు నోరు పారేసుకుంటున్నారు. దానికి సౌత్ నుంచి సాలిడ్ కౌంటర్లు కూడా పడిపోయాయి. కరెక్ట్ గా ఇలాంటి టైంలో శత్రువుల మీద అణుబాంబు విసిరినట్టు బాలీవుడ్ కుళ్ళు బ్యాచ్ మీద ప్రభాస్ కల్కి బాంబును విసిరాడు. ఓటీటీలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ వర్షన్ తో పాటు హిందీ వర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ మొత్తం షేక్ అవుతోంది. అంతే, స్త్రీ 2 మూవీ వసూళ్లను చూసి ఆ సినిమాతో సంబంధం లేకున్నా తెగ నీలుగుతున్న హిందీ నటులకి కౌంటర్ పడిపోయింది. ఓటీటీ ఆడియన్స్ అయితే పోనకాలొచ్చినట్టే కల్కిని చూస్తున్నారు. ఇంతకీ ఎంత వ్యూవర్షిప్ వచ్చింది? జవాన్ పఠాన్ వ్యూవర్షిప్ ఒక్క రోజులోనే కల్కి దాటేసిందంటే ఈ సునామీ లెక్కలేంటి? టేక్ ఎ లుక్. కల్కి మూవీ వచ్చేసింది. ఓటీటీ మీద దాడి చేసింది. ఒకవైపు స్త్రీ 2 మూవీ 400 కోట్ల పైనే వసూళ్లు రాబట్టడంతో బాలీవుడ్ కూడా మీసం మెలేస్తోంది. కానీ అక్కడ హీరోల వల్ల కాంది ప్రభాస్తో సాహో మూవీలో మెరిసిన శ్రద్ధా కపూర్ వల్ల అయ్యింది. అది మర్చిపోయి హీరోయిన్ హిట్ కొడితే ఖాన్లు, కపూర్లు ఏదో సాధించినట్లు ఊళ్ళో పెళ్లికి సునకాల హడావిడిలా బీటౌన్ స్టార్లు రెచ్చిపోతున్నారు. ఆల్రెడీ ప్రభాస్ మీద నోరు జారినందుకు కాంతార స్టార్ రిషబ్ శెట్టి, డీజే టిల్లు సిద్ధు జొన్నలగడ్డ గట్టిగానే ఇచ్చి పడేశారు. ఇక ఓటీటీ వంతొచ్చింది. విలన్లు రెచ్చిపోతున్న టైంలో హీరో వచ్చి విలన్ వీపు విమానం మోత మోగించినట్టే ఇక్కడ సీన్ కనిపిస్తోంది. కల్కిలో రెబల్ స్టార్ పాత్రని తక్కువ చేసి మాట్లాడినా బాలీవుడ్ నటుల దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా ఓటీటీలో వైబ్రేషన్స్ మొదలయ్యాయి. ఓటీటీలో కల్కి 23న రావాలి. కానీ ఒకరోజు ముందే డిజిటల్ అటాక్ జరిగింది. అమెజాన్లో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ వర్షన్ స్ట్రీమింగ్ అవుతుంటే నెట్ఫ్లిక్స్ లో హిందీ వర్షన్ స్ట్రీమింగ్ లోకి వచ్చింది. అంతే, ఆకలి మీదున్న నెటిజన్స్ కి ఫుల్ మీల్స్ దొరికినట్టయింది. కాలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి మహారాజా ఇన్ని రోజులు ఓటీటీలో 1.5 గంటల వ్యూస్ రాబడితే 12 గంటల్లోనే ఆ రేంజ్ లో వ్యూస్ ని రాబట్టేసింది కల్కి మూవీ. దెబ్బకి రెబల్ స్టార్ రేంజ్ ఏంటో, తన ఇమేజ్ ఇంకేంటో బాలీవుడ్ కి అర్థమైపోయి ఉంటది. జవాన్, పఠాన్, యానిమల్ మూవీలకు కూడా ఇంతవరకు వచ్చిన వ్యూవర్షిప్ తో పోలిస్తే ఆ రేంజ్ వ్యూస్ ని కేవలం 12 గంటల్లో రాబట్టేశాడు రెబల్ స్టార్. విచిత్రం ఏంటంటే నెట్ఫ్లిక్స్ ని గతంలో కాపాడింది ఎక్స్టార్షన్ అనే మూవీ. ఆ ఒక్క సినిమా వల్ల 18 మిలియన్ల సబ్స్క్రైబర్లు వచ్చారు. ఇప్పుడు కల్కి పుణ్యమా అని ఒక్క రోజులోనే 3 మిలియన్ల సబ్స్క్రైబర్లు యాడ్ అయ్యారంటే 1 వీక్ లో హాలీవుడ్ మూవీ ఎక్స్టార్షన్ రికార్డు బద్దలే.